ఏపీలో మెడికల్ కాలేజ్ గురించి ఏం చెప్తారు? అసలు ఎవరు కట్టించారు, ఏంటి, ఎవరు శంకుస్థాపన చేశారంటే శంకుస్థాపన గురించి పక్కన పెడదామండి. మెడికల్ కాలేజ్ అయితే మన చంద్రబాబు హయాంలో కూడా జరిగినాయి కొన్ని. సో చంద్రబాబు కంటే మళ్ళీ తర్వాత జగన్ వచ్చిన దానిలో కొన్ని ఆడాడ వచ్చినాయి, కానీ పునాదులు వేసి దానికి పిల్లర్స్ వేసి వదిలేశారు, పూర్తి కాలేదు. దీని గురించి నేనేమంటే మెడికల్ కాలేజ్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కోట్లు పెట్టి ఎంబీబీఎస్ సీట్లను తీసేసుకున్నారు. సో దానికి కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ అయితే ఆల్రెడీ రీసెంట్గా నంద్యాల కానీ, రాజమండ్రి కానీ, అదేంది మన చిత్తూరు కానీ, ఇలాంటి మదనపల్లి, గిదిరపల్లి ఇలాంటి దానిలో కొన్నిసార్లు కట్టించినటువంటివి మెడికల్లో కొన్ని ఇష్యూస్ బయటపడ్డాయి జగన్ హయాంలో కట్టించినవి. సో ఇక్కడ గురించి నేనేమంటా అంటే జగన్ హయాంలో ఏం చేశారంటే కట్టించి పిల్లర్స్ వేసి వదిలేశారు. వాటి ఆల్రెడీ కడ్డీలు కనపడుతున్నాయి, వాళ్ళు చూపిస్తున్నారు. సో ఇక్కడ నేనేమంటాను అంటే కాలేజీలు కట్టడం చాలా ఇంపార్టెంటే. దీనిపైన ఇష్యూ నేనేమంటాను అంటే దాని తగ్గట్టు సీటు తీసుకోలేదు తప్ప కోట్లు దొబ్బేసుకున్నాడు. కోట్లు పెట్టి సీట్లు అమ్మేసుకున్నారు. సో ఆల్రెడీ వాళ్ళు పబ్లిక్ అక్కడ చెప్పేశారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టిస్తే దాని తగ్గట్టు ర్యాంకు తగ్గట్టు వాళ్ళను ర్యాంకర్స్ను మంచి వాళ్ళని తీసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేస్తే అక్కడ ఒక సీటు దాదాపుగా 1 కోటి నుంచి 5 కోట్లకు కూడా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పేద విద్యార్థులు, రైతు కుటుంబంలో పుట్టిన పిల్లలు ఈ విద్యకు దూరం అయ్యే అవకాశం లేకపోలేదు కదండి. పక్కా ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంబీబీఎస్ కావాలని అనుకుంటారు. అంటే కోట్ల రూపాయలు ఉన్నవాడు మాత్రమే ఎంబీబీఎస్ అవుతున్న రోజులు ఇవి. సో ఇక్కడ నేనేమంటే మీరు అన్నట్టు రైటే. నేనేమంటున్నా అంటే ప్రైవేట్ పరంగా చేసుకోకుండా చూసుకోవాలి. ఫస్ట్ ప్రైవేట్ పరంగా అయితే ₹1 నుంచి 5 కోట్ల వరకు వెళ్తుంది. ఏది ఎంబీబీఎస్ సీట్, ఒక డాక్టర్ సీట్ వెళ్తే దాని తగ్గట్టు వాళ్ళు ఏం చేస్తారు, కోట్లు నా 5 కోట్లు పోయినాయి కదా అని చెప్పి వాళ్ళు విపరీతమైనటువంటి ధోరణిలో, ఆ డబ్బు ధోరణిలో, ఆ మైండ్ ధోరణిలో ఏం చేస్తా అంటే జనాల దగ్గర నుంచి లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసుకునే విధానమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కూడా కట్టిస్తున్నారు. ఒక చిన్న దగ్గు వస్తే కానీ దానికి ₹100 కన్సల్టెన్సీ ఫీజు ₹1000 తీసుకుంటున్నారు. మినిమం ₹1000 తీసుకుంటున్నారు రోజు వచ్చేసి. ఇంకా వాడు కోటి నుంచి 5 కోట్లకు వెళ్ళిపోతే రేపు పొద్దున 1000, 2000 కాదు 3000 కూడా వెళ్ళిపోతుంది. సో ఇలాంటి ధోరణిలో వెళ్ళకుండా ప్రైవేట్ పరంగా చేయకుండా గవర్నమెంట్ పరంగా చదివిస్తే వాళ్ళకు మైండ్ ఉంటుంది. ఎవరిని గవర్నమెంట్ పరంగా చదివాను కదా, నేను పేదవాళ్ళకి కానీ పబ్లిక్ కానీ మంచి సేవ చేయాలని ఒక డాక్టర్కు ఐడెంటిఫై వస్తుంది. సో ఒక ఐడియా వస్తుంది, ఒక ఇన్నర్ ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏపీలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసింది జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చా, లేకపోతే చంద్రబాబు నాయుడు అనుకోవచ్చా? అంటే ఏం చెప్తారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటాను. ఎందుకంటే ఒకటి ఆయన హయాంలో దాదాపు 5000 కాలేజీలు ఎన్నో కట్టేసేసాడు. ఇంతకుముందు పాత దాంట్లో కూడా 2014 నుంచి 2019 కూడా కట్టేశాడు. సో 2019 నుంచి 2024 కొన్ని కాలేజీలు మాత్రమే కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయన గురించి కూడా వ్యతిరేకంగా ఉన్నట్లేదు, ఆయన కట్టించాడు. కానీ పునాదులు పిల్లర్స్ వరకే ఆగిపోయినాయి, అక్కడ పూర్తి కాలేదు. వాళ్ళే శిల్పి తీసుకొని చూపిస్తున్నారు. ఇప్పుడు జగన్ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ప్రక్షాళన చేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ ఆ ప్రక్షాళన చేయాలి, ఎక్కడ ఎంబీబీ సీట్లు కాలేజీలు, మెడికల్ కాలేజ్ ఎలా పునరుద్ధరించాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే అండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక విజన్తో థాట్తో వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ఈ ప్రక్షాళన అనేది చంద్రబాబు నాయుడు వల్లనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అమరావతి రాజధాని ఏది అని అంటే ఏం చెప్తారు? పక్క అమరావతి అండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పక్క అదే చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ కింద కొన్ని ఐకాన్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చేస్తున్నాయి. దాని తగ్గట్టు కేంద్రం నుంచి నిధులు వచ్చేస్తాయి. ఒక్కటే ఇంకా జరగాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కట్టించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్రెడీ కొన్ని కట్టించారు, కొన్ని జరుగుతున్నాయి. ఇంకో ఫ్యూచర్లో రాబోయి కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది.